అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం దాదాపు ఆగిపోయింది. ఆ రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా డిజిటల్ సంతకాలు అయినాయి. జెనీవాలో సంతకాలు కావాల్సి ఉన్నది, ఇద్దరు కూర్చొని సంతకాలు పెడతారు. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపు ఒప్పందం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్కు అమెరికాకు మధ్య తీవ్ర విభేదాలు వచ్చినాయి. ఈ యుద్ధం ఆగాలని ఇజ్రాయిల్ కోరుకోలేదు. ఈ ఒప్పందం జరగడం ఇజ్రాయిల్కు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇజ్రాయిల్ పూర్తిగా ఇరాన్ను లొంగ తీసుకోవాలని కోరికతో ఉన్నది. అది సాధ్యమవుతుందా లేదా కనబడుతూనే ఉంది యుద్ధంలో, అది సాధ్యం కాదని. అమెరికాకు అది అర్థమైంది, ట్రంప్కి కూడా అది అర్థమైంది సాధ్యం కాదనే విషయం. అందుకని ఒప్పందానికి రెడీ అయిపోయాడు. ఇరాన్ను ఎలాగైనా నాశనం చేయాలి, లొంగ తీసుకోవాలనే కోరికతో ఉన్న ఇజ్రాయిల్, ముఖ్యంగా నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు ఈ ఒప్పందాన్ని. అలాగే ఇజ్రాయిల్లో ఉన్న రైటిస్టులు అనేక మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, దాడి చేస్తున్నారు. నెతన్యాహు మీద, ట్రంప్ మీద కూడా దాడి చేస్తున్నారు. అమెరికాను ఈ యుద్ధంలో ఇరికించింది ఇజ్రాయిల్, కావాలని తీసుకొచ్చి ఇరికించింది ట్రంప్. నెతన్యాహు మాటలు విని ఈ పరిస్థితి వినడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అంటున్న అమెరికా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రంపే డైరెక్ట్గా, ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, కానీ రాజకీయాల్లో స్నేహము ఏమి ఉండదు, స్నేహము శత్రుత్వం అంటూ ఏమి ఉండదు అని నిరూపించుకున్నాడు. బహిరంగంగా చెప్పాడు ట్రంప్ ఏంటంటే, నేను తిట్టాను ఎవరిని, నెతన్యాహును. Axios.com ఇంటర్వ్యూలో నేను నెతన్యాహును తిట్టాను అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఒప్పందం జరగడానికి కొంత ముందే లెబనాన్లోని బీరూట్లోని హిజ్బుల్లా స్థావరం మీద ఇజ్రాయిల్ దాడి చేసిందని నాకు తెలిసింది. ఆ దాడి వల్ల మా ప్రక్రియకు, ఒప్పందం జరిగే ప్రక్రియను మొత్తం దెబ్బతీసింది, దీన్ని అంతరాయం కలిగించింది అనేది నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే నేను నెతన్యాహుకు ఫోన్ చేసి, మీరెందుకు ఈ దాడి చేయాల్సి వచ్చిందని గట్టిగా అడిగాను. నాకు చాలా కోపం వచ్చింది. నీకు విచక్షణ లేదు, అసలు విచక్షణ అనేది ఉందా అని ప్రశ్నించాను. ఈ విషయం మీడియా కూడా రాసింది, అయితే బూతులు కూడా రాసింది మీడియా. మనం చెప్పలేము కొన్ని. మీడియా కూడా ఎఫ్ అని పెట్టి చుక్కలు పెట్టింది, అది కూడా రాయలేదు. చెప్పాడు ట్రంప్, బూతులు తిట్టాను నెతన్యాహును